స్క్రీన్ మీద మోస్ట్ వైటెడ్ మూవీ రామాయణ. మన మైథాలజీని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తోంది ఈ మూవీ టీం. తొలి టీజర్ విషయంలో డివైడ్ టాక్ రావడంతో మూవీ విషయంలో డౌట్స్ రైజ్ అయ్యాయి. అయితే టీజర్ మీద వచ్చిన ట్రోల్స్ వెనుక కూడా బిగ్ స్కెచ్ ఉందనే విషయం రివీల్ కావడంతో ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు విశ్లేషకులు. ఇంతకీ రామాయణ టీం ఏం చేసింది? ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ రామాయణం కథతో సినిమా అనగానే అందరిలోనూ క్యూరియాసిటీతో పాటు కాస్త భయం కూడా మొదలైంది. అయితే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి లాంటి భారీ కాస్టింగ్తో నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివారీ ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడంతో పాజిటివ్ వైబ్ కూడా క్రియేట్ అయింది. కానీ రామాయణ ఫస్ట్ గ్లిమ్స్లోని విఎఫ్ఎక్స్, రాక్షసుల డిజైన్స్ చూసి ఆడియన్స్లో డౌట్స్ మొదలయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాకు ఇదేం క్వాలిటీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. ట్రోల్స్ విషయంలో ఇన్నాళ్లు సైలెంట్గానే ఉంది చిత్ర యూనిట్. సినిమాపై నెగిటివిటీ వస్తుంటే మేకర్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారనే విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ పరీక్ష అయితే షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. కావాలనే టీం క్వాలిటీ విజువల్స్ ని రిలీజ్ చేసిందన్నారు. ఇది కూడా ఓ బిజినెస్ స్ట్రాటజీని అంటూ కమెంట్ చేయడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగితే, ఎన్ని మీమ్స్ వస్తే సినిమా గురించి ఆడియన్స్ అంత డిస్కస్ చేసుకుంటారు. నెగిటివ్ అయినా సరే సినిమాకి పబ్లిసిటీ అవసరం అనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇలా ప్లాన్ చేశారట. ఈ న్యూస్ వైరల్ కావడంతో ధ్రువ్ ఆ కమెంట్స్ ని డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్స్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. దీంతో రామాయణ టీం మార్కెట్ స్ట్రాటజీ గురించి డిస్కషన్ జరుగుతోంది.